వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు ఉన్నారండి సీనియర్ హోమ్ ఎఫిషియన్ డాక్టర్ చైతన్ రాజు గారు. సార్తో ఈ రోజు మనం ఎందుకున్నామంటే చాలా మంది అంటే యంగ్ ఏజ్ లోనే, ఒకప్పుడు ముసలి వాళ్ళకి వచ్చేది ఈ ప్రాబ్లం, మోకాల నొప్పుల ప్రాబ్లం. ఈ మధ్య కాలంలో యంగ్ ఏజ్ లోనే వస్తా ఉంది. అసలు కారణాలు ఏంటి? ఇన్స్టాంట్ గా చాలా మంది మాకు రిలీఫ్ కావాలి ఈ మోకాల నొప్పులకి అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. సార్ ఈ రోజు ఆ మంచి రెమెడీ కూడా చెప్తా అంటున్నారు. సో ఆ రెమెడీతో పాటు అసలు పూర్తిగా క్యూర్ చేసుకోవాలి అంటే ఏం చేయాలి విషయాలను సార్ ద్వారా తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్. సార్ మోకాల నొప్పుల ప్రాబ్లం కి ఫస్ట్ ఇన్స్టెంట్ రిలీఫ్ అడుగుతున్నారు సార్ మన ప్రేక్షకులు. ఇన్స్టెంట్ గా రిలీఫ్ అవ్వాలంటే మన ఫుడ్ తో ఇన్స్టెంట్ గా రిలీఫ్ చేసుకోవాలా, లేకపోతే ఏదైనా ఆయిల్ ప్రిపేర్ చేసుకున్న ఆయిల్ తో మనం ప్రిపేర్ చేసుకోవాలా? ఏం చేస్తే ఇన్స్టెంట్ రిలీఫ్ వస్తుంది? ఇన్స్టెంట్ రిలీఫ్ అంటే ఎన్ని నిమిషాల్లో రిలీఫ్ కావాలి మీకు అది చెప్పండి. క్షణాల్లో కావాలనా, నిమిషాల్లో కావాలనా, అది చెప్పండి సార్. ఎవరైనా కూడా ఇప్పుడు క్షణాల్లో రిలీఫ్ ఉంటుందంటే ఫస్ట్ అదే కోరుకుంటారు కదా. కానీ మనం ఒకటి ఏం ఆలోచించాలంటే, ఇప్పుడు ఇవ్వాలే ఒక పేషెంట్ ఇవ్వాలే ఏం అడిగిరు తెలుసా? సార్ నాకు ఎన్ని రోజుల్లో రిలీఫ్ ఉంటది? ఇప్పుడు నేను మందులు ఇస్తాం, మనం 2 నెలలకి ఇస్తాం మనం మందు. నాకు 2 రోజుల్లో తెలవాలి సార్ అన్నారు. ఎందుకమ్మా అంటే 2 నెలల్లో పెళ్లి ఉంది, మీ పెళ్లి ఉందా అని అడిగిన. లేదు సార్, మా అన్నయ్య వాళ్ళ కూతురుది పెళ్లి ఉంది. ఓకే, మళ్ళా మీకెందుకమ్మా 2 రోజుల్లో రిలీఫ్ అని అడిగిన. మనము ఏం చెప్తామంటే పేషెంట్ కి మీకు తగ్గుతుంది కానీ టైం పడుతుంది. పూర్తిగా క్యూర్ కావడానికి టైం పడుతుంది. కానీ మీకు ప్రాబ్లం ఎప్పటి నుంచి ఉంది మీరు చెప్పండి మీ నోట్ తోటి అని చెప్పినా. ఎన్నిదేళ్లు అవుతుంది సార్ అన్న? 8 years నుంచి 8 years నుంచి మోకాలు నొప్పులు ఉన్నాయి. మళ్ళా 2 రోజుల్లో తగ్గాలి అంటే ఎట్లా? కానీ అవునా కదా, నేను కరెక్ట్ చెప్తున్నానా లేదా? కరెక్ట్ సార్. ఏం చేయవచ్చు నేను చెప్తా. మోకాలు నొప్పి మీకు చాలా ఏండ్ల నుంచి ఉంది, మీకు జర రిలీఫ్ అనిపించాలి 2-3 రోజుల్లో, అట్లా మీకు అర్థమైంది కదా. ఏం చెయ్యండి అంటే మీరు ఆర్నికా మదర్ టింక్చర్ హోమియోపతిది మందు ఇది. ఓకే, ఇది 30 ml బాటిల్ తీసుకోండి. ఓకే. థూజా మదర్ టింక్చర్, థూజా THUJA మదర్ టింక్చర్, ఇది 30 ml బాటిల్ తీసుకోండి. ఇది పిల్లలకి జరా దూరం పెట్టండి. ఓకే. ఏం సార్ పిల్లలకి ఎందుకు దూరం పెట్టాలి? ఎందుకు దూరం పెట్టాలి అంటే ఇప్పుడు చెట్లకెళ్ళి మనం మందులు ప్రిపేర్ చేస్తాం. ఓకే. చెట్లకెళ్ళి మందులు ప్రిపేర్ చేసి దాన్ని మనం డైల్యూట్ చేస్తాం. బాగా డైల్యూట్ చేసినప్పుడు ఏమైతుంది, దీంట్లో ఉన్న ఏమైనా నెగటివ్ సైడ్ ఎఫెక్ట్ వచ్చే కారణాలు ఉంటే గవి పోతాయి. కానీ ఇది ఎక్స్ట్రా డైల్యూటెడ్ ఉండదు. దీంట్లో యాక్టివ్ ఇంగ్రీడియంట్ కూడా ఉంటది మదర్ టింక్చర్ లో. ఏం సార్ యాక్టివ్ ఇంగ్రీడియంట్? యాక్టివ్ ఇంగ్రీడియంట్ అంటే థూజా అనేసి ఒక చెట్టు, ఆర్నికా అనేసి ఒక చెట్టు. ఆర్నికా చెట్టు ఎక్కువ మనకు మాంటానా రీజన్ లో ఉంటది, యూరోప్ లో. ఆడికెళ్ళి వస్తది. ఇవి 30 ml, థూజా 30 ml. 2 మీరు ఏం చేయాలంటే ఒక 100 ml బాటిల్లో వేసుకొని మంచిగా కలుపుకోండి. కలుపుకున్నాక ఏం చేయండి అంటే ఒక మజ్లిన్ క్లాత్ తీసుకోండి. ఓకే, మజ్లిన్ క్లాత్ తీసుకోండి. మజ్లిన్ క్లాత్ తీసుకొని ఏం చేయండి అంటే మీరు ఆ మజ్లిన్ క్లాత్ మీద ఈ మదర్ టింక్చర్ కొంచెం పెట్టండి. ఓకే, మంచిగా వేయండి. మజ్లిన్ క్లాత్ ని ఫోల్డ్ చేయండి. ఎట్లా? ఇప్పుడు మన దస్తీలు ఉంటాయి కదా, కర్చీఫ్ ఉంది కదా, మనం ఇట్లా ఫోల్డ్ చేసినాం కదా, ఇట్లా స్క్వేర్ తయారైంది కదా. మజ్లిన్ క్లాత్ గానీ కాటన్ ది దస్తీ గానీ ఓకే ఇట్లా తీసుకోండి. ఇక్కడ ఒక 10 ml వరకు వేయండి. 10 ml వరకు వేస్తే ఇది జర పచ్చిగా అయిపోతుంది. మీరు ఇది ఎక్కువ నైట్ టైం చేయండి. ఇది జస్ట్ మీ మోకాలు ఇట్లా ఉంటది కదా, ఇట్లా పెట్టేసి ఒక 15-20 minutes వదిలేసేయండి. నేను ఫోల్డ్ చేస్తున్న కాళ్ళు ఎందుకంటే చైర్ మీద ఉన్నా, జర కనిపించాలి వాళ్ళకు. ఇట్లా వేసి పెట్టుకోండి. ఇట్లా వేసి పెట్టుకోవడం వల్ల మీకు నెక్స్ట్ డే కి కొద్దిగా రిలీఫ్ అనిపిస్తుంది. ఎన్ని ఎండ్ల నుంచి ఉన్న నొప్పి ఉన్నా. మళ్ళీ ఇంకోటి ఏంటంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్, సోరియాటిక్ ఆర్థరైటిస్, ఆస్ట్రియో ఆర్థరైటిస్, ఇట్లా రకరకాల చాక్లెట్లు ఎన్ని ఉంటాయి మార్కెట్ లో, అన్ని టైప్ ఆఫ్ ఆర్థరైటిస్ కూడా ఉంటాయి. ఇవన్నీ అవ్వ బువ్వ ఏం సంబంధం లేకుండా ఇది చేసి చూడండి, మీకు జరా రిలీఫ్ ఉంటది. అండ్ ఇది మీకు టెంపరీ రిలీఫ్ ఇస్తుంది. పూర్తిగా అది తగ్గాలి అంటే మీరు హోమియోపతి వైద్యం వాడండి. ఓకే, హోమియోపతిలో ఎలాంటి మెడిసిన్స్ అందుబాటులో ఉన్నాయి సార్? చూడండి సార్, మనం మెడిసిన్ ఇస్తాం కదా, ఏ మెడిసిన్ ఇస్తాం దేనికైతే సైడ్ ఎఫెక్ట్ ఉండదు అటువంటి మెడిసిన్ ఇస్తాం. పిల్లలకి కూడా ఇవ్వచ్చు, పెద్దవాళ్ళకి కూడా ఇవ్వచ్చు. ఇప్పుడు పిల్లలు కూడా ఇంటికి వచ్చి నాయనా నా మోకాలు నొస్తున్నాయి, నేను రేపు స్కూల్కి పోను అనేసి అంటారు కదా, వాళ్ళ కోసం కూడా మందులు ఉంటాయి. కొందరు ఏమంటారు,
అరే నాకు పెళ్లి అటెండ్ అయ్యేది ఉంది 2 నెలల తర్వాత, నాకు జర తక్కువ చేయండి డాక్టర్ అనేసి అంటారు కదా, అటువంటి వాళ్ళకి కూడా ఉంటారు. వీల్ చైర్ మీద నేను ఇప్పుడు పెళ్లి అటెండ్ చేయాలి. ఓకే సార్, వీల్ చైర్ నుంచి ఇన్స్టెంట్ గా అప్లై చేసుకుంటే ఆ మోకాల నొప్పి తగ్గి నిలబడతారా? అట్లా ఉంటే ఇంకా నేను పెద్ద పెద్ద బ్యానర్లు కట్టిస్తా సార్ Okay. క్లినిక్ కి. అట్లా ఉండదు కదా, చూడండి మనం ఆశకి హద్దు ఉండాలి, అవునా కదా? సరే, నొప్పి అయితే ఉండదు, హ్యాపీగా వెళ్ళి అటెండ్ అవ్వచ్చు అంటారు. అవును, అటెండ్ అవ్వచ్చు, మీ ప్లేట్ లా మీరు తినొచ్చు, అది మనం చెప్పగలుగుతాం. టైం పడుతుంది ఏ దానిక. ఇప్పుడు 8 ఏండ్లు 10 ఏండ్లు 20 ఏండ్లు 30 ఏండ్ల నుంచి కూడా మోకాలు నొప్పి ఉండే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు తగ్గడానికి పూర్తిగా Okay. ఫస్ట్ 2 months లోనే మీకు 30-40% రిలీఫ్ ఉంటది. మీ సిమ్టమ్స్ లా పూర్తిగా తగ్గడానికి టైం పడుతుంది. ఎందుకంటే గుజ్జు కూడా పెరగాలి, అవునా కదా? గుజ్జు పోతుంది చాలా మందికి, Yes. ఆపరేషన్లు చేయించుకోండి అంటారు. ఇప్పుడు ఒక పేషెంట్ వాళ్ళే అంటున్నారు, సార్ మాకు గుజ్జు కూడా పెరుగుతుంది కదా, ఎందుకంటే మాకు వేరే డాక్టర్లు ఏమో ఖచ్చితంగా ఆపరేషన్ చేయించుకోవాలి అని అంటారు, లేకపోతే నడవదు పని, నువ్వు నడవలేవు అంటారు. సార్ నేను చాలా వీడియోలు చేశాను కదా సార్. యాక్చువల్లీ సర్జరీ చేయించుకున్న వాళ్ళు కూడా మనకు యాక్చువల్లీ మన సబ్స్క్రైబర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన కామెంట్లు కూడా చేశారు, సార్ మేము సర్జరీ చేయించుకున్న తర్వాత ఒక 1 year బాగుంది, తర్వాత మళ్ళీ సేమ్ ప్రాబ్లం మాకు రిపీట్ అయింది సార్ అని కూడా చెప్పారు. సో అలా మన హోమియోపతి మెడిసిన్స్ తీసుకుంటే అలా మళ్ళీ ప్రాబ్లం రాకుండా వితౌట్ సర్జరీతో పూర్తిగా క్యూర్ అవుతుందా? మన దగ్గర ఎటువంటి వాళ్ళు ఉన్నారు అంటే పూర్తిగా వీల్ చైర్ మీద వచ్చిన వాళ్ళు కూడా ఓకే నార్మల్ గా నడుస్తున్నారు, వాళ్ళ పని చేసుకుంటున్నారు. ఇప్పుడు ఓకే వీల్ చైర్ ఒక షోకేస్ లాగా అయిపోయింది వాళ్ళ ఇంట్లో. Okay. అట్లాంటి వాళ్ళు కూడా వాళ్ళకే తగ్గింది అంటే ఓకే మీకున్న పొజిషన్ కి తగ్గదా చెప్పండి. షూర్ సార్. సార్ ఇప్పుడు ఫస్ట్ మన యాక్చువల్లీ మన రెమెడీ చెప్పాము ఇన్స్టెంట్గా తగ్గడానికి. మదర్ టించర్స్ 2 మిక్స్ చేసుకోవాలి, ఆర్నికా అండ్ అది మిక్స్ చేసుకొని మనము ఏదైతే కర్చీఫ్ ఉందో అలా పెట్టుకొని మోకాళ్ళకి ఇట్లా అప్లై చేసుకోవాలి. ఎంతసేపు ఉండాలి అలా కట్టుకున్న తర్వాత? ½ an hour పెట్టుకొని ఉండాలి. ½ an hour పెట్టుకొని ఉంటే ఆ నొప్పి ఇన్స్టెంట్గా తగ్గిపోతుంది.